నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విషయంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు సవాల్ చేసుకోవడం మానుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. కళాశాల ఆస్తుల పరిరక్షణ కోసం రాజకీయ నాయకులు కృషి చేయాలన్నారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 4 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వివాదంపై విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అరోరా ఇంజనీరింగ్ కళాశాల, సరస్వతి శిశు మందిర్, కౌశల్ బీడీ కళాశాలకు స్థలాలు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అలాగే అక్రమంగా స్థలాలు కబ్జా చేసుకుని నిర్మాణాలు చేసినా ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. అరోరా ఇంజనీరింగ్ కళాశాల, సరస్వతి శిశు మందిర్, కౌశల్ బీడీ కళాశాల భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ విద్యా సంస్థలను స్థాపించాలని డిమాండ్ చేశారు. కళాశాల ఆస్తుల విషయంలో రాజకీయాలు చేసే అర్హత ఎవరికీ లేదన్నారు. నాడు రైతులు ఆశించిన లక్ష్యాలను నిర్మించే దిశగా నాయకులు కృషి చేయాలన్నారు. విద్యా అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూమిలో ఇతరులకు కేటాయించిన సమయంలో ప్రశ్నించకుండా రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇకనైనా ఆరోపణలు మానుకొని విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను నువ్వు ఏ విధంగా ఓపెన్ చేసిన ఒక బిల్డింగ్ అంటే వాస్తవంగా మీరు ఆ కబ్జాకు మీరు సపోర్ట్ చేసినట్ట కాదా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడైనా మీ రాజకీయ నాయకులు మానుకోవాలా. మీ ప్రతిపక్ష ఏదైతే మీ పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను బలి చేయొద్దు. బరాబర్ చెప్తున్నాం, విద్యార్థి సంఘాలుగా ఈ డిగ్రీ కళాశాల ఆస్తులను కాపాడుకునే దిశగా మళ్ళొక పోరాటం చేస్తాం. ఈ ఏదైతే శిశు మందిర్ కానీ, కచ్చక్ బీటీ కాలేజ్ కానీ, అలాగే అరవింద్ కానీ పూర్తిగా డిగ్రీ కళకు అప్పయ్యే వరకు ఉద్యమాలు చేస్తాం. వాటిలో హాస్టల్ కానీ కళాశాలలు నూతన కళాశాలను ఏర్పాటు చేసే దిశగా మేము ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ డిగ్రీ కళాశాలకు వచ్చినప్పుడు కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని ఆనాడు ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక ఐటీఐ కళాశాల కానీ, ఒక పాలిటెక్నిక్ కళాశాల కానీ, ఒక ఇంజనీరింగ్ కళాశాల కానీ తేలేకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకోసం అంటే ఈరోజు బాన్స్వాడ చూస్తే అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన జిల్లా కేంద్రంలో మాత్రం ఇప్పటివరకు ఒక విద్యా సంస్థ తేలేకపోయిన ఈ రాజకీయ నాయకులు ఈ రోజు ఈ డిగ్రీ కళాశాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటున్నాం మేము. ఎందుకోసం అంటే ఆనాడు శిశు మందిర్ ఏదైతే 2015 సొసైటీ 2015 జనవరి 29 నాడు సొసైటీ కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ రద్దు అవడం జరిగింది. ఆ రద్దు అయింది సీఎం కేసీఆర్ దగ్గర, అలాగే చీఫ్ సెక్రటరీకి ఈ పూర్తిగా ఈ సొసైటీ ఇవ్వడం జరిగింది. అలాంటి సొసైటీ రద్దయిన సొసైటీ 2018లో శిశు మందిర్కి కామారెడ్డి సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీ మీద 2 ఎకరాలు ఎట్లా ఇచ్చినా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మీ మీ లబ్ధి కోసం కాదా ఆ రోజు ఈ కళాశాల ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పాలని రామచంద్రారెడ్డికి మీరు ఇచ్చిన ఏదైతే అథారిటీ పూర్తిగా మిస్బిహేవ్ చేసి, అలాగే మొత్తం కళాశాలకు శిశు మందిర్ స్కూల్కు 2 ఎకరాలు ఏ విధంగా ఇచ్చారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు అథారిటీ లేకున్నా సరే ఈరోజు కళాశాల భూములను అప్పనంగా శిశు మందిరికి అప్పచెప్పడం వాస్తవం కాదా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అరోరా ఇంజనీరింగ్ కళాశాల కూడా మీరు ఇష్టానుసారంగా భూములను వాళ్ళకు పేరు మీద చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్ మార్గేజ్ చేసి ఏదైతే యూకో బ్యాంకులో పెట్టింది వాస్తవం కాదా, డబ్బులు లేపింది వాస్తవం కాదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వీటి గురించి మీరు మాట్లాడమంటే ఈరోజు రాజకీయ గొడవలు సృష్టించి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే మీరు చేస్తూ ఉన్నారని మేము వాపిస్తున్నాం. ఎందుకోసం అంటే మీరు వాస్తవంగా మీరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కానీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే మీరు రాజకీయంగా మీరు వాస్తవంగా విద్యను అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ డిగ్రీ కళాశాల ఆస్తులు చాలా ఉన్నాయి. ఈ ఆస్తులలో ఇంజనీరింగ్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, అలాగే మహిళా డిగ్రీ కాలేజ్, ఒక లా కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే పూర్తిగా అయితే ఈ శిశు మందిర్ సంబంధించిన కూడా ఇప్పటి వరకు రెంట్ చెల్లించలేరు. ఏది కచ్చక్ బీటీ కాలేజ్ కూడా రెంట్ చెల్లించలేదు. అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మహాదాని వాళ్ళు కోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరి రాజకీయాలు చేయడానికి ఇట్లాంటి చేయడానికి మీకు ఇవాళ రాజకీయ పార్టీలకు మాత్రం ఇక్కడ తావులేదు. విద్యార్థి ఉద్యమాలను చేసి 150 ఎకరాలను కాపాడినటువంటి చరిత్ర మాత్రం ఇక్కడ విద్యార్థి సంఘాలకు ఉంది. కానీ మేమేం చెప్పదలుచుకున్నామంటే ఇవాళ 264 ఎకరాల భూమి ఏ లక్ష్యం కోసమైతే ఇక్కడ అప్పుడున్నటువంటి రైతుల నుంచి సేకరించారో, రైతుల నుంచి 264 ఎకరాల భూములు సేకరించి ఇప్పుడు 148 ఎకరాల భూమిని కాలేజీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిరు. మరి అప్పుడున్నటువంటి సెక్రటరీ ఉన్నటువంటి రాజిరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు కమిటీ సభ్యులుగా ఉన్నారు.
విద్యా అవసరాల కోసం మాత్రమే ఈ ల్యాండ్స్ సేకరించాలన్నప్పుడు చాలా విషయాలకు కూడా ఈ ల్యాండ్స్ మరి విపరీతంగా వేరే దానికి ఇచ్చినటువంటి ఉంది. పోలీస్ స్టేషన్కి ఇచ్చారు, స్టేడియంకి ఇచ్చారు, గోడౌన్లకు ఇచ్చారు, ఎఫ్సిఐలకు ఇచ్చారు, తర్వాత ఈ దూరదర్శన్కి ఇచ్చారు. అనేక రకాల భూములు విద్యా అవసరాల కోసం కాకుండా మిగతా అవసరాల కోసం ఇచ్చారు. మరి మిగతా అవసరాల కోసం ఇచ్చినప్పుడు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు మరి ఎందుకు ప్రశ్నించలే? ఈ కళాశాల భూములు మరి వేరే అవసరాల కోసం ఇస్తున్నారు, మరి ఇది విద్యార్థుల కోసం ఉపయోగపడట్లేదని చెప్పేసి ఏ నాయకుడు అప్పుడు ప్రశ్నించలే. కానీ ఇప్పుడు మీ రాజకీయాల కోసం మాత్రం మేమంటే మేము. ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 25 నుండి మార్చి 18 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా చేరడం నిషిద్ధమని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మోహరించినట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. మాస్క్ ఆపేయం వంటి వాటిని అరికట్టేందుకు ప్రతి కేంద్రాన్ని సీసీ కెమెరాల నిఘాలో ఉంచామన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినా లేదా సహకరించినా వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కామారెడ్డి ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష కట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్కు 10,000 కోట్లు తీసుకెళ్లారు, కామారెడ్డికి ఏమిచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి తప్పు చేసినట్టు నిరూపిస్తే తాను కూడా రాజీనామా చేస్తారని చెప్పారు. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రమణారెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ రెడ్డి మాట్లాడారు. సీఎం అయిన రేవంత్ రెడ్డి మీ గుణం మారలేదు, 7 సార్లు ఓడిపోయిన షెబ్బిరెడ్డిని అడ్డు పెట్టుకుని దాడులు చేయిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు వీరులు, వారు ప్రభుత్వం వెంట పడతారని చెప్పారు. 7 సార్లు ఓడిపోయిన షెబ్బిరెడ్డి ఏ మొహం పెట్టుకుని కామారెడ్డిలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ అవమానంతో ఇక్కడ ఉండడం కన్నా ఆయన విదేశాలకు వెళ్లిపోవాలని సూచించారు. రేవంత్ రెడ్డితోనే మాకు పోటీ, కొట్లాడుకుందామంటే అందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 80 మందిని గెలిపించుకుని సచివాలయంపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ అవినీతి చేసి సీఎం అయ్యాడు. ఇందుకు ముందు 10 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఫామ్ హౌస్ లో పడుకున్నాడన్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా మంత్రి సీతక్క సమావేశం పెడతారని నిలదీశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నీ గుణం మారలేదు, నువ్వు మనిషి మారలేదు, నీ క్యారెక్టర్ మారలేదు. కామారెడ్డి ప్రజలు ఇచ్చిన గుణపాఠం ఇంకా నీకు చేరినట్లేదు. ఈరోజు జరుగుతున్న దాడులు ఒక గౌరవనీయ శాసనసభ్యుడి మీద 2 సంవత్సరాలుగా ఏమిచ్చావు కామారెడ్డికి? కొడంగల్కి ఏం తీసుకెళ్ళావు? 10,000 కోట్లు తీసుకెళ్ళావు. మరి ఆ కామారెడ్డిలో ఓడించిన ప్రజలకు ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా? బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు లేదు కోరుతున్నారు. ఇండ్ల మీద దాడి చేసిన దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నాడు. 7 సార్లు ఓడిపోయినా బుద్ధి రాలేదా? నువ్వు జీవితంలో నీకు లేదు, నువ్వు గెలిచే రాత లేదు. కామారెడ్డి ప్రజలు నిన్ను ఎప్పటికి కూడా అంగీకరించరు. నువ్వు చేసిన దురాఘాతాలు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అభివృద్ధికి దూరం చేసిన ప్రాంతం కావచ్చు, ఎట్టి పరిస్థితి కూడా కామారెడ్డి ప్రజలు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎప్పటికీ నాకు చేపించరు. అగ్రి గారితో ఇంకా మరీ ముఖ్యంగా చెప్పగలుగుతాను,
పోలీసు వ్యవస్థ అంతా నీ కంట్రోల్ ఉంది హోంమంత్రిగా. నిన్ను ఓడగొట్టాడని కడుపులో విషం పెట్టుకున్నావు, కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు. ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారికి ఒక గురించి జ్ఞాపకం పెట్టాను. నిన్ను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇద్దరితో పాటు రాబోయే ప్రభుత్వంలో సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నిన్ను పదవిచ్యుతుని చేసి నువ్వు ఏ రకంగా అక్రమ మార్గాలల్లో పదవిని చేపట్టావు, ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నావు, అన్ని అబద్ధాలాడి, ఇంకా ముఖ్యంగా కామారెడ్డి నేలని సాక్షి నీ నాలుకకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, మొత్తానికి మొత్తం నీ నాలుకని కడిగేసిందే కామారెడ్డి నేల. రాబోయే రోజులల్లా ఇంకా ఈ అక్రమ కేసు ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ఎమ్మెల్యే రమణారెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎర్రచందనం అమ్ముకొని పైకొచ్చిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిని భ్రష్టు పట్టిస్తూ ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 64 సంవత్సరాల వయసు గల కాంగ్రెస్ నాయకుడు మీపై దాడి చేయగలుగుతాడా అని ప్రశ్నించారు. ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందోనని ఎమ్మెల్యే రమణారెడ్డి రోజుకో బీజేపీ నాయకుడిని పిలిపించుకొని డ్రామాలు ఆడుతున్నాడన్నారు. షెడ్యూల్ వెనుక రోహింగ్యాలు ఉన్నారని అంటున్నాం. మరి కేంద్రంలో మీ బీజేపీ అధికారంలోనే ఉంది, మీరు విచారణ చేయించవచ్చు కదా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. గెలుపోటములు అందరికీ సహజం. షెడ్యూల్ అని మైనార్టీగా పుట్టడమే నేరమా? దాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు నిందలు వేస్తున్నారన్నారు. 2 సార్లు మంత్రిగా పనిచేసిన షెడ్యూల్ కామారెడ్డికి నీటి సమస్య లేకుండా చేశారని గుర్తు చేశారు. నేను పోయేందుకు 10 మందిని చంపుతానంటూ కార్యకర్తలను రెచ్చగొట్టడం అవసరమా అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణాధ్యక్షులు పన్నరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, గుడిగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంది ఉన్నాం, మేము మొత్తం పోయి దాడి చేసేవాళ్ళము. అటువంటి మా క్యారెక్టర్ కాదు మా నాయకుడు. ఇలా రేవంత్ రెడ్డి గారు షెబ్బిరాలు చెప్పేది ఒకటే, మీరు ఎక్కడ కానీ అల్లర్లు కానీ చేయొద్దు, ఒక కార్యకర్త సిస్టమేటిక్ అని చెప్పేది మాకు నేర్పిరు. అదే రాజకీయంలో 35 ఏళ్ళ రాజకీయం, ఆయన 35 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. నేను కూడా ఎప్పుడు కూడా ఎక్కడ అల్లర్లు చేయలే. మేము ప్రతిపక్షాలు మా మీద కేసులు పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఏ కేసులో కూడా మేము భయపడలేదు. ఇప్పుడు కూడా మీకు ఏం చెప్తా ఉన్నాను, ఇలా రాకేష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆయన శాసనసభ్యులుండి మొదటిసారి ఆయన శాసనసభ్యులైనా ఇలా రేవంత్ రెడ్డి గారు ఇష్టపడి మాట్లాడు, ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉండి ఆయన. అసలు నీకు అర్హత ఉందా రాకేష్ రెడ్డి గారు? మీకు అసలు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే మీకు అర్హత ఉందా? ఆయన గోటి కూడా పనిచేయవు నువ్వు, రాకేష్ రెడ్డి గారు గోటి కూడా రేవంత్ రెడ్డి గోటి కూడా పనిచేయవు నువ్వు. రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడతావా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడతావా? నువ్వు ఒక స్మగ్లరు, నువ్వు ఒక ఏం స్మగ్లరు, చంద్రం స్మగ్లర్ ఉండి నువ్వు ఇలా నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే దమ్ముందా నీకు? షెబ్బిరాల గురించి మాట్లాడి దమ్ముందా నీకు? ఇక్కడికి వచ్చి ఏదో కాకామ కథలు చెప్పి రమణారెడ్డి ఏదో సంబంధించినట్టు చెప్పి మీరు ఏదో నాటకాలు ఆడుకుంటా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోతే సరిపోతా? రేపు ప్రజలు తెలుస్తారు, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఇలా ప్రజలు మొత్తం కామెడీ ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది ఒక డ్రామా కంపెనీ లాగా నడిపిస్తూ డీకేఆర్ని ఒక రోజు నుంచి ఏదైతే రాకేష్ రెడ్డి మాట్లాడిండో చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండో, మేము దానికి స్వాగతిస్తున్నాం. మరి కేంద్రంలో ప్రభుత్వం ఏదుందో రాకేష్ రెడ్డి గారు జరా నీకు తెలవాలా, ఎమ్మెల్యేవు కదా, ఒక అన్ఫర్డ్ కానీ కాదు, ఓ రైతువు కాదు. మరి తెలివి ఉంటే ఫస్ట్ సిబిఐ అన్నావు, ఆ సిబిఐ ఎంక్వైరీ చేపి నీ గుద్దల దమ్ముంటే, ఆ తర్వాత రోహింగ్యాలు షబ్బీర్ అలీకి ఎలాంటి సంబంధం ఉంటే గుద్దల దమ్ముంటే అప్పుడు నిరూపించి అరెస్టు చేపి. అది శాత కాదు. శాతనైతే ఫస్ట్ ఆ పని చేయి. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావు, నీ ప్రధానమంత్రి నోరు విప్పితే అబద్ధాలు, బీజేపీ నాయకులు నోరు విప్పితే అబద్ధాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.